నెలగంట కట్టడం అంటే పండుగ రాకకు సంకేతము. ధనుర్మాసం మొదలవగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ళన్నీ రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట, అందులో ఆంతర్యము గురించి సవివరంగా తెలుసుకుందాము. నెలగంట కట్టడం అంటే సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం ప్రారంభాన్ని సూచించే ఒక సాంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి గుడిలో గంటలు మోగిస్తూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆలయంలో మోగే గంటల శబ్దమే నెలగంట. ఇవాళ డిసెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సు సంక్రమణం అంటాము. అలా ధనురాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఆ తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇది మకర సంక్రమణం. ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంత వరకు ఊళ్ళో ఎవరు ఏ శుభకార్యము చేయరు. అంటే ఆ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది కాబట్టి తిరుప్పావే, పాసురాలు, వేకువజామున పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, అలాగే ఈ నెలలోని విష్ణుమూర్తిని మధుసూదనుడిగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత 15 రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గాళి వ్రతం లేదా తిరుప్పావే పూర్తవుతుంది. ఒక రకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకకు సూచిస్తుందని చెప్పొచ్చు. ఆ సమయంలో ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకాన్ని, శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణువుకు తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర సహస్రనామాలతో ఆరాధించాలి. దీప ధూప నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావే పఠించడం చాలా మంచిది. నెల రోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా 1 రోజైనా చేయవచ్చు.